సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి. 36 మంది కార్మికుల సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి. 36 మంది కార్మికుల సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి. నశించాలి మేనేజ్మెంట్ ముందు వైఖరి. నశించాలి మేనేజ్మెంట్ ముందు వైఖరి. నశించాలి మేనేజ్మెంట్ ముందు వైఖరి. స్టోరేజ్ ఓటీని వెంటనే బుక్ చేయాలి. స్టోరేజ్ ఓటీని వెంటనే బుక్ చేయాలి. స్టోరేజ్ ఓటీని వెంటనే బుక్ చేయాలి. నశించాలి సీజీఎం నిరంకుశత్వ ధోరణి. నశించాలి సీజీఎం నిరంకుశత్వ ధోరణి. నశించాలి సీజీఎం నిరంకుశత్వ ధోరణి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి ఎన్నడూ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. 36 మంది కార్మికుల సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి. 36 మంది కార్మికుల సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి. 36 మంది కార్మికుల సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి. నశించాలి మేనేజ్మెంట్ ముందు వైఖరి. నశించాలి మేనేజ్మెంట్ ముందు వైఖరి. నశించాలి మేనేజ్మెంట్ ముందు వైఖరి. స్టోరేజ్ ఓటీని వెంటనే బుక్ చేయాలి. స్టోరేజ్ ఓటీని వెంటనే బుక్ చేయాలి. స్టోరేజ్ ఓటీని వెంటనే బుక్ చేయాలి. నశించాలి సీజీఎం నిరంకుశత్వ ధోరణి. నశించాలి సీజీఎం నిరంకుశత్వ ధోరణి. నశించాలి సీజీఎం నిరంకుశత్వ ధోరణి. చేసిన విలేకరులు మనం ఎంఎన్ఎం న్యూస్ వారికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమం ఈ సత్యాగ్రహ కార్యక్రమాన్ని సుమారుగా 15 రోజులు రైతులకు మన కార్మిక సోదరులు చేస్తున్నారు. ఎందుకంటే మన ఎన్ఏడి మేనేజ్మెంటు 36 మంది కార్మికుల్ని మరి అతి దారుణంగా సస్పెండ్ చేసి తను ఒక నియంతగా బిహేవ్ చేస్తున్నాడు డిపోలో. ఎందుకంటే అతను ఏ వర్క్ మీద ఏ సెంట్రల్ గవర్నమెంట్ సీసీఎస్ రూట్ మీద ఇలా చేశాడు. ఆయన పోనీ ఏమైనా సొంత పనులు ఏం చేశాడు. ఆయన డిపో కోసం డిపో అహర్నిశలు కష్టపడి ఓటీ చేసి ఆ ఓటీ స్టోరేజ్ని అమలు చేసి దానికి పేమెంట్ చేయాలని మా డిమాండ్, మా కార్మికుల డిమాండ్. దీనికి ఆయన రెండు వైపులతో అంటే మటుకు ఈ సత్యాగ్రహాన్ని చాలా తీవ్రంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మా కార్మికులకు ఉంది. అది ఎంతలో ఆయన ఆలోచించి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. అలాగే తర్వాత పెద్దల యొక్క మా కార్మికుల పెద్దలు ఎట్టి వెంకట్రావు ఈరోజు ఇచ్చేశారు. ఆయన సమక్షంలో ఈరోజు మా అందరూ రిటైర్ అయిన ఎన్ఏడి కార్మిక సోదరులు అందరూ కూడా వాళ్ళకి మద్దతుగా వచ్చి ఈరోజు మద్దతు ప్రార్థించాం. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మా కార్మికులను చేదోడు వాడుగా ఉంటామని చెప్తూ నేను ముగిస్తున్నాను. నా పేరు 36 మందిని రివోకప్ చేసి చేరాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము రిటైర్ 5 సంవత్సరాలు అయింది. మా సర్వీస్ 40 సంవత్సరాలు చేసాం. అయినా మా 40 సంవత్సరాల సర్వీస్లో ఇటువంటి దారుణం ఎప్పుడు జరగలేదు. ఎన్నో యాక్టివిటీస్ చేసాం, ఎన్నో ధర్నాలు చేసాం. 115 రోజులు 102 రోజులు కూడా చేసిన ధర్నాలు ఉన్నాయి. అటువంటిప్పుడు కూడా ఏ పోలీసు కానీ ఎవరు కానీ మా దగ్గరికి వచ్చే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఈ దారుణం మటుకు చాలా ఇదిగా ఉంది. దయించి ఇప్పుడు 36 మందిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన వారిని వెంటనే డ్యూటీలో తీసుకోవాల్సిందిగా కోరుతూ మా రిటైర్మెంట్ వర్కర్స్ అంతా కలిసి మద్దతునిస్తూ తెలియపరుస్తూ ఎంతో ముగిస్తున్నాం.